వైసీపీ నేత విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లో జాషువాల విచారణకు ఏసీబీ పట్టుదలగా ఉంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు విడుదల రజని విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్కు లేఖ రాసింది ప్రభుత్వం. దీనికి 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ విచారణకు ఆదేశం శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఓనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైసీపీ నేత విడుదల రజని ఐపీఎస్ జాషువాలు 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజనీకి 2 కోట్లు, జాషువాకి 10 లక్షలు, రజనీ పీఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీంతో పాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు. మరోవైపు కొన్ని రోజుల క్రితమే వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు విడుదల రజనీతో పాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే విడుదల రజని, ఆమె పీఏలతో పాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లెకోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.